కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది. వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి నాయకత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండుంటుంది, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది. ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ని కర్ణాటకలో దవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 2 కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకుండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు.